వాస్కోడి గామాలో వాస్కోడి గామా అంటే నాకు ఈ చరిత్ర గురించి సరిగ్గా తెలియదు, కానీ వాస్కోడి గామా అనే అతను మన ఇండియాకు వచ్చినప్పుడు అక్కడ కేరళలో ఒక కుటుంబాన్ని నాశనం చేస్తే ఆ కుటుంబం సర్వనాశనం అయినప్పుడు మళ్ళీ అది సెకండ్ జనరేషన్లో, ఈ జనరేషన్లో ప్రభుదేవ, ఆర్య, ప్రీవియస్లో కూడా వాళ్ళే ఉంటారు, మళ్ళీ వెళ్ళి రివెంజ్ తీసుకునే సినిమా ఇది. సంతోష్ శివన్ గారు నా అభిమాన కెమెరామెన్. ఆయన దర్శకుడిగా నేషనల్ అవార్డు తీసుకున్న టెర్రరిస్ట్ సినిమా అతి తక్కువ బడ్జెట్తో ఒక చాలా చిన్న ప్లేస్లో తీసిన సినిమా అది. ఆయన క్రియేటివిటీకి ఆ సినిమాలో కొన్ని షార్ట్స్ ఇప్పటికీ మర్చిపోలేని షార్ట్స్ తీశారు ఆయన. ఈరోజు నిజంగా ఆయన ఉంటారనుకున్నాను, ఇక్కడ కలవాలనుకున్నాను. ఆయన ఏదో బిజీ వాళ్ళు రాలేకపోయారంట. ఉరిమి నిజంగా భీమనేని గారు అన్నట్టు ఉరిమి టైటిల్ ఏంటి అని అనుకున్నాను. అప్పుడు చెప్పారు ఇది ఒక ఆయుధం పేరు. అది ఆ ఆయుధం కూడా ఈ సినిమా కథలో ఒక క్యారెక్టర్లా ఉంటుందంట. సో ఈ పిక్చర్కి ఉరిమి అని పేరు పెట్టడానికి కారణం ఈ కత్తి. ఆ కత్తి పేరు ఉరిమి. యాక్చువల్గా ఈ కత్తి స్క్రిల్లింగ్ లాగా ఉంటుందన్నమాట. అది ఇంకా వేరే లాంగ్వేజ్లో కూడా వేరే నేమ్ లేదండి. దట్ ఈస్ ఉరిమి ఓన్లీ. తెలుగులో వేరే పేరు లేదు. సో అందుకని ఈ పిక్చర్కి ఉరిమి అనే పెట్టామన్నమాట పేరు. బికాజ్ ఉరిమి అని చాలా వాళ్ళకి బాగా తెలిసిపోయింది. ఈజిప్ట్ ఒక రోబో అంటే ఎలా అందరికీ తెలిసిపోయిందో అలా ఉరిమి అంటే చాలామందికి, అంటే పిక్చర్ ఫీల్డ్లో చాలామందికి ఏదర్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో చాలామందికి తెలుసు అనమాట. ప్లస్ ఆ ఉరిమి అనే దానికి ఆ కత్తి ఒక పాత్ర ఇందులో. ప్లస్ ఈ పిక్చరు వాస్కోడి గామా గురించి మనకి తెలిసింది చాలా కొంతనే. అతను ఏదో ఇండియా కనుక్కున్నాడు, చాలా మంచోడు అనుకుంటాము. బట్ ది అదర్ కాయిన్, అటువైపు వాస్కోడి గామా ఎంత క్రూయాలిటీగా ఉన్నాడు అంటే, పూర్వకాలంలో కేరళ చాలా రిచెస్ట్ కంట్రీ. దానికి మొన్ననే మనకి అనంత పద్మనాభన్ ఆలయంలో ఎంత వెల్త్ బయటపడిందో మీకు తెలుసు. ఒక్క ఆలయంలో అంత వెల్త్ వచ్చిందంటే ఎంటైర్ కేరళలో ఎంత వెల్త్ ఉండేదో మనం ఊహించుకోగలం. అది ఆ కాలంలో. సో ఆ వెల్త్ కోసం ఈ ఇంగ్లీష్ వాళ్ళు కాన్కర్ చేయడం మొదలుపెట్టారనమాట. అప్పుడు వీళ్ళు ఎదురు తిరుగుతూ చిన్న చిన్న రాజ్యాలు ఎదురు తిరుగుతూ ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క యువరాణి, యువరాజు, అలా ఇంతమంది ఆర్టిస్టులు